ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో ఫ్రెండ్స్, అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి? ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నా పేరు డాక్టర్ డి అరుణ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఈ కిడ్నీ స్టోన్స్ అండి వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. వీటికి జెండర్తో కూడా తేడా ఏమి లేదు. మనము ఈ కిడ్నీ స్టోన్స్ అన్న బర్డెన్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. అండ్ ఈ కిడ్నీ స్టోన్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 10 to 20% వాళ్ళు పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఈ డేటాను చూస్తే ఒకసారి భయం వేస్తుంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ కిడ్నీ స్టోన్స్తో ఆల్మోస్ట్ 10% పీపుల్ అంతా కూడా పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇవి ఎందుకు వస్తున్నాయో చూద్దాం. ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఇవి సాధారణంగా ఒక 1 mm 2 mm నుంచే స్టార్ట్ అవుతుంటాయి అనమాట. స్లోగా ఈ 2 mm స్టోన్ కాస్త కొద్దిగా పెరిగి అలా పెద్దగా ఫామ్ అవుతుంటుంది. దీని ముఖ్యంగా కారణాలు ఏంటి అంటే, ఒకటి మన పర్సనల్ డైట్ హ్యాబిట్స్. ఓకే, సో అంటే టూ మచ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, లేదా సాల్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేదా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, అండ్ టూ మచ్ జంక్ ఫుడ్ తీసుకోవడము. ఇది తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే బాడీలో సోడియం లోడ్ బాగా పెరిగిపోతుంది, యూరిక్ యాసిడ్ లోడ్ బాగా పెరిగిపోతుంది. ఈ బ్లడ్లో ఈ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ భారం అంతా కూడా కిడ్నీ మీద పడి అది ఫిల్ట్రేషన్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడడం, అండ్ ఈ స్మాల్ క్రిస్టల్స్ కింద డెవలప్ అవ్వడం వల్ల ఈ క్రిస్టల్స్ అన్నీ కూడా అక్కడక్కడ కిడ్నీలో డిపాజిట్స్ అవుతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే పర్సన్ సపోజ్ ఈ వాటర్ కూడా తక్కువ తీసుకుంటున్నాడు అనుకోండి, ఈ కాన్సన్ట్రేషన్ అది 10x టైమ్స్ మల్టిప్లై అయిపోతుంది, అంటే ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి, దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల రిపీటెడ్గా వాళ్ళకి పెయిన్ రావచ్చు, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఒక్కోసారి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ బ్లడ్ కూడా పడడం జరుగుతుంటుంది యూరిన్లో, అండ్ స్లోగా వీళ్ళకి ఒక్కోసారి బీపీలో కూడా ల్యాండ్ అవ్వచ్చు. సో అతి ముఖ్యంగా మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చాయనుకోండి, రాకుండా చూడడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాటర్ తగినంత తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఒక 3 liters వాటర్ అనేది డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది, అండ్ ఆల్రెడీ స్టోన్స్ ఉంటే కనుక ఈ ఫ్లష్ అవుట్ అయ్యే అవకాశం కూడా మనకి ఎక్కువగా చూస్తుంటాం. అండ్ వీడికి మనకి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తామంటే పెయిన్ బట్టి. యూజువల్గా కిడ్నీ స్టోన్స్ పెయిన్ అనేది బ్యాక్ సైడ్ స్టార్ట్ అయ్యి స్లోగా ఫ్రంట్కి రేడియేట్ అవుతుంటాయి. అండ్ వీటితో పాటు వాళ్ళకి యూరిన్లో మంట కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ ఒక్కోసారి దానివల్ల నాసియా కింద అవడం కానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్, అండ్ విపరీతమైన తట్టుకోలేనంత నొప్పి. సో ఆ పొజిషన్ చేంజ్ అయినా సరే పెయిన్ రిలీఫ్ ఏమి ఉండకపోవడము, సడన్గా స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ ఏంటంటే షార్ప్ పెయిన్ అనమాట. కిడ్నీ స్టోన్ పెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనము ఎక్స్రే కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి, ఇట్లాంటివి మనం చేస్తుంటాం అనమాట. అండ్ కొంతమందికి జెనెటికల్గా కూడా ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ చూస్తుంటాం. మనకి ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత ఈ సైజ్ ఎంత ఉంది, కిడ్నీ స్టోన్ సైజ్ ఎంత ఉంది, అండ్ కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉంది కిడ్నీలో అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంటుంది అనమాట. యూనివర్సల్గా వాటర్ ఎవరైనా తీసుకోవాల్సిందే. దీంతో పాటు ఎవరికి సర్జరీ అవసరం పడుతుంది, ఎవరికి మెడిసిన్స్ అవసరం పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ స్టోన్ సైజ్ బట్టి, ఆ స్టోన్ ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఫ్లోని ఏమైనా అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు డాక్టర్ మీతో సర్జికల్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కిడ్నీ వాపు రావడము, ఆ కిడ్నీ వాపు వచ్చిన తర్వాత కిడ్నీ ప్రెషర్ పెరిగిపోవడము, దీనివల్ల క్రియాటిన్ పెరగడము, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ని సాధారణంగా ఆపరేషన్ చేసి వెంటనే తొలగిస్తుంటారు అనమాట. నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ అంటే ఒక 5 mm స్టోన్, 6 mm స్టోన్, చిన్న స్టోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దీన్ని మెడికల్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్ వాడుకుని వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి ఇవి పడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇది రాకుండా మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒక పర్సన్ కిడ్నీ స్టోన్ వచ్చిందనుకోండి, వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తరచూ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంటే ఉదయం లేచిన వెంటనే ఒక 2 లీటర్ల వాటర్ తాగేసి తర్వాత అంతా వాటర్ తాకుండా ఉన్నారనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సో మనం మార్నింగ్ 2 liters వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది మేబీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా అది వచ్చేస్తుంటుంది అంతా. సో నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద డే అంతా కూడా మళ్ళీ యూరిక్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక 3 లీటర్లు తీసుకుని ఎవ్రీ 1 hour ఆర్ ఎవ్రీ 2 hours కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఈ 3 liters అన్నది 24 hours కంప్లీట్ చేయగలిగితే ఎప్పుడు కూడా బ్లడ్ ఆస్మోలారిటీ కంట్రోల్గా ఉంటుంది, యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా అవ్వదు, అండ్ వీళ్ళకి కిడ్నీ స్టోన్స్ అన్నవి స్టార్టింగ్ స్టేజ్లోనే పడిపోతుంటాయి. సో అట్లా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ డైట్లోకి వస్తే కొంచెం ఆక్సిలేట్ రిచ్ ఫుడ్, అంటే ఇప్పుడు టమాటోస్ కానివ్వండి, చాక్లెట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ,
ఓకే, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ కొంచెం ఆక్సిలేట్ రిచ్ ఫుడ్ ఉంటుంది. వీటిని మనం కొంచెం లిమిట్ చేసుకోవాలి. కంప్లీట్గా మన ఆపనవసరం లేదు, కానీ కాకపోతే అకేషనల్గా. ఓకే, ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు తరచూ కాకుండా ఏదో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో అట్లా తీసుకుంటే మనకి ఈ ఆక్సిలేట్ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొంతమందికి ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అని చూస్తుంటాం. అంటే వీళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్, మేబీ వాళ్ళ వాటర్ హ్యాబిట్స్ పూర్ ఉండడం కావచ్చు, లేదా పర్సనల్ హైజీన్ పూర్ ఉండడం కావచ్చు, ఆర్ ఇమ్యూనిటీ వలన కానివ్వండి. వీళ్ళకి ఈ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వలన ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి చాలా కామన్గా చూసేది యూరిక్ యాసిడ్ స్టోన్స్. దీన్ని డైట్ కంట్రోల్ చేయడం వలన, ఓకే, కొంతవరకు మెడికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మెడికేషన్స్ వాడుకుని డైట్, అంటే ముఖ్యంగా ఈ నాన్ వెజిటేరియన్ రెడ్ మీట్ ముఖ్యంగా మనం అవాయిడ్ చేసి, ఓకే, కూల్ డ్రింక్స్ కొంచెం అవాయిడ్ చేసి, ఓకే, ప్రోటీన్ కొంచెం లిమిట్గా పెట్టుకుని, వాటర్ బాగా తీసుకుని, అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో లేకుండా దాన్ని మెడిసిన్ యూజ్ చేసి దాన్ని మంత్లీ మనం చెక్ చేసుకుని యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్గా ఉండేలా చూసుకోవడం వలన మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ నుంచి కూడా మనము ఈజీగా బయటపడచ్చు.